హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫిన్లాండ్ సిరీస్. ఈ వీడియోని ఎండ్ దాకా తప్పకుండా చూడండి, ఎందుకంటే బ్యూటిఫుల్ హస్కీ రైడ్, ఆర్క్టిక్ సర్కిల్ అండ్ నార్థన్ లైట్స్ హంటింగ్ అన్ని టాపిక్స్ కవర్ చేశాను ఈ వీడియోలో. ఆర్క్టిక్ సర్కిల్ లాప్లాండ్లో ఉంటుంది అండ్ ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ ఆర్క్టిక్ సర్కిల్ టవర్లో ఎప్పటికప్పుడు టెంపరేచర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు -20 ఉండింది అండ్ ఈ -20 డే టైంలో కాబట్టి, అదే నైట్ టైం అయితే -25, -30, 40 కూడా వెళ్తుంది అనమాట. ఈ ప్లేస్ గ్లోబ్లో టాప్లో ఉంటుంది, అందుకే ఇంత చల్లగా ఉంటుంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మనం ఆర్క్టిక్ సర్కిల్ క్రాస్ చేసామని మన పేరు మీద సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అన్ని మేజర్ కంట్రీస్ యొక్క క్యాపిటల్స్కి ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది అని ఒక ఇంట్రెస్టింగ్ టవర్ పెట్టారు. శాంటాక్లాస్ పోస్ట్ ఆఫీస్ నుంచి మనం ప్రపంచంలో మన వాళ్ళకి ఎవరికైనా పోస్ట్ కార్డ్ పంపించుకోవచ్చు. సో ఇప్పుడు మనం హస్కీ రైడ్కి రెడీ అవుతున్నాము. సో ఇక్కడ హస్కీ రైడ్కి వెళ్ళాలంటే చాలా చల్లగా ఉంటుంది, -25, 30 ఉంటుంది అనమాట. మనం ఫారెస్ట్లోకి వెళ్తాము. సో క్యాంప్ ఫైర్ పెట్టేసి అందరం అక్కడ వెయిట్ చేస్తాము, అంటే బాడీస్ వార్మప్ చేసుకుంటాము. అండ్ ఆల్సో వార్మ్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తారనమాట మనకి, స్నాక్స్ అలా. ఈ హస్కీస్ని చూస్తే 4 మెంబర్స్ని లాగుతాయా అని అనుకున్నాము, కానీ దే ఆర్ రియలీ స్ట్రాంగ్. చాలా బాగా రైడ్ చేశాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రైడ్ ఆసమ్ ఉండింది. అండ్ మీరు హస్కీ రైడ్కి వెళ్తే మేము ఇచ్చే టిప్ ఏంటంటే, వెనకాలే కూర్చోండి, ఫ్రంట్ అసలు కూర్చోకండి. మేము వెనకాల కూర్చున్నా కూడా చాలా చల్లగా అయిపోయింది, హ్యాండ్స్ అండ్ ఫేస్ ఎవ్రీథింగ్.
నెక్స్ట్ నార్థన్ లైట్స్ హంటింగ్. ఇక్కడ కూడా మాకు వార్మప్కి స్నాక్స్ అండ్ డ్రింక్స్ ఇచ్చారు. అండ్ మేము చాలా ట్రై చేసాం నార్థన్ లైట్స్ వస్తాయేమో చూద్దామని, బట్ అనుకున్నంత అయితే మేము చూడలేకపోయాము. బెటర్ లక్ నెక్స్ట్ టైం. And so thanks for watching and follow for more interesting content.